ఏసీపీ ఉమామహేశ్వరరావుకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది నాంపల్లి ఏసీబీ కోర్టు. ఉమామహేశ్వరరావును ఇవాళ ఏసీబీ కోర్టు ఎదుట ఏసీబీ అధికారులు హాజరుపరిచారు. జూన్ 5వ తేదీ వరకు ఉమామహేశ్వరరావు రిమాండ్ విధిస్తూ నాంపల్లి ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఉమామహేశ్వరరావును ఏసీబీ అధికారులు ప్రస్తుతం చెంచల్గూడ జైలుకు తరలిస్తున్నారు. ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, లక్ష్మి, దాదాపు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయినటువంటి ఉమామహేశ్వరరావుని కొద్దిసేపటి క్రితమే ఏసీబీ అధికారులు నాంపల్లి ఏసీబీ న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఇతనికి 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ నాంపల్లి ఏసీబీ కోర్టు కొద్దిసేపటి క్రితమే తీర్పునివ్వడం జరిగింది. జూన్ 5 వరకు ఉమామహేశ్వరరావుని చెంచల్గూడ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ నాంపల్లి ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. మరి కాసేపులోనే నాంపల్లి ఏసీబీ కోర్టు నుంచి ఉమామహేశ్వరరావుని చెంచల్గూడ జైలు కూడా తరలించే అవకాశం ఉంది. నిన్న మనం చూసాం, ఏకంగా 1 కాదు 2 కాదు, ఏకంగా 14 ప్లేసెస్ లో ఉమామహేశ్వరరావు నివాసాలతో పాటు అతని కుటుంబ సభ్యుల నివాసాలు, అతని బంధువుల నివాసాల్లో ఏకకాలంలో దాదాపు 2 తెలుగు రాష్ట్రాల్లో 14 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఇటీవల కాలంలో ఉమామహేశ్వరరావు చేస్తున్నటువంటి ఆగడాలు మొత్తం కూడా పూర్తిగా ఏసీబీ అధికారులకు ఫిర్యాదు రూపంలో అందాయి. దాదాపు ఇతను పూర్తిగా అవినీతిమయం, పోలీసు శాఖని అడ్డుపెట్టుకుని, పోలీసు అధికారాన్ని అడ్డుపెట్టుకుని వేల కోట్ల రూపాయలు సంపాదించడానికి కూడా పెద్ద ఎత్తున బాధితులందరూ కూడా ఏసీబీ అధికారులకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఈ ఫిర్యాదులన్నీ కూడా పరిశీలించిన తర్వాత నిన్న ఏసీబీ అధికారులు ఏకకాలంలో 14 చోట్ల సోదాలు చేశారు. మొత్తం 3 కోట్ల 45 లక్షల ప్రాపర్టీని నిన్న ఏకకాలంలో సీజ్ చేశారు సార్. అదే తరహాలో నిన్న వాళ్ళ అత్తగారింటి దగ్గర దాదాపు 38 లక్షల నగదుతో పాటు మరోవైపు తన ఇంట్లో 60 తులాల బంగారు ఆభరణాలు, కొన్ని 17 విలువైనటువంటి ప్రాపర్టీస్ మొత్తం సీజ్ చేయడం జరిగింది. వీటి విలువ బహిరంగ మార్కెట్ లో 50 కోట్ల పైబడి ఉంటుందని మాత్రం ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఇతన్ని మరొకసారి కస్టడీలోకి తీసుకొని విచారిస్తే అతని ఇంట్లో దొరికినటువంటి ట్యాబ్ ఏదైతే ఉందో, అతని లావాదేవీలు ఎక్కడెక్కడ బిజినెస్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ ప్రాపర్టీని కొనుగోలు చేశారు, ఎక్కడెక్కడ డబ్బులు గడించారు, ఆ డీటెయిల్స్ మొత్తం కూడా ఆ ట్యాప్ లో పొందుపరిచినట్టు కూడా తెలుస్తుంది. ఆ ట్యాప్ ని ఇప్పుడే పోలీసులు స్వాధీనం చేసుకోవడం. దీంతో పాటు ఒక డైరీలో కొంతమంది పేర్లు కూడా అందులో ప్రస్తావించారు. కాబట్టి ఆ పేర్లకు సంబంధించిన వ్యక్తులు ఎవరున్నారు, ఏంటి, అతను ఎక్కడెక్కడ లావాదేవీలు జరిపారు, ఎవరెవరిని బాధలు బెదిరించారు, డబ్బులు గడించారు, వీటన్నిటిపై మాత్రం ఏసీబీ అధికారులు కూపీ లాగాలంటే అతన్ని కస్టడీలో తీసుకోవాలంటూ కూడా ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. రేపు ఉమామహేశ్వరరావుని కస్టడీ కోరుతూ ఏసీబీ అధికారులు కస్టడీ పిటిషన్ కూడా ఏసీబీ కోర్టులో దాఖలు చేసే అవకాశం ఉంది. మరోవైపు ఉమామహేశ్వరరావు సంబంధించిన బాధితులు కూడా పెద్ద సంఖ్యలో క్యూ కడుతున్నారు, ఏసీబీ కార్యాలయానికి క్యూ కడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే గతంలో ఇబ్రహీంపట్నం ఏసీబీగా పనిచేస్తున్న సమయంలో కావచ్చు, ఇటీవల కాలంలో సీసీఎస్ ఏసీబీగా ప్రస్తుతం పనిచేస్తున్న సమయంలో కూడా బాధితులకు పెద్ద ఎత్తున బాధితుల దగ్గర నుంచి కోట్ల రూపాయలు దండుకున్నట్లు కూడా అతనిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు కూడా రావడం జరిగింది. ఈ రోజు ఎప్పుడైతే ఉమామహేశ్వరరావు అరెస్ట్ అయినో, ఈ రోజు చాలా మంది బాధితులు అటు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. తమను బెదిరించారు, తన దగ్గర 10 లక్షలు డిమాండ్ చేశారు, ఇవ్వకపోతే అక్రమ కేసులు పెట్టారంటూ కూడా ఈ రోజు ఇబ్రహీంపట్నం చెందినటువంటి పలువురు నేతలు అందరూ కూడా ఏసీబీకి ఫిర్యాదు చేయడం జరిగింది. మరోవైపు కొద్దిసేపమే నాంపల్లిలో ఉన్నటువంటి సాహితీ ఇన్ఫ్రా సంబంధించిన బాధితులు దాదాపు 300 మంది బాధితులు గతంలో సాహితీ ఇన్ఫ్రాలో డబ్బులు పెట్టి డబ్బులు రావట్లేదంటూ కూడా సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు. దానికి విచారణ అధికారిగా ఇతను ఉమామహేశ్వరరావు ఉన్నాడు. ఇతనితో పాటు బయట బాధితులతో పాటు ఏకంగా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి కింది స్థాయి ఉద్యోగులు, హోంగార్డ్ స్థాయి దగ్గర నుంచి అదేవిధంగా కానిస్టేబుల్ అధికారులు, ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ అధికారులను కూడా వేధింపులకు గురి చేశారు. ఒకవేళ తాము చెప్పిన పని చేయకపోతే వారికి ఛార్జ్ మెమో ఇస్తారు, అదేవిధంగా సస్పెండ్ చేస్తానంటూ కూడా బెదిరించి వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నట్లు కూడా ఇతనిపై అనేక ఆరోపణలు కూడా వినబడుతున్నాయి. ప్రస్తుతం అయితే అతన్ని కొద్దిసేపటిమే నిన్న ఏదైతే సోదాలు కంప్లీట్ చేసిన తర్వాత ఉమామహేశ్వరరావుని అరెస్ట్ చేసినట్టు కూడా నిన్న ఏసీబీ అధికారులు ధృవీకరించారు. కొద్దిసేపటిమే అతనికి వైద్య పరీక్షలు కంప్లీట్ చేసిన తర్వాత ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. అతనికి జూన్ 5 వరకు జ్యుడిషియల్ రిమాండ్ తరలిస్తూ ఏసీబీ కోర్టు విధించడం జరిగింది. మరకాసేపులోనే నాంపల్లి ఏసీబీ కోర్టు నుంచి అతని చెంచల్గూడ జైలు కూడా ఇక్కడ నుంచి తరలించే అవకాశం ఉంది. ధనలక్ష్మి, సునీల్, ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న ఆస్తులతో పాటు ఇంకా అసలు ఎంత అక్రమాస్తులు ఉండొచ్చు అని అధికారులు భావిస్తున్నారు? ప్రస్తుతం అయితే నిన్న జరిపినటువంటి సోదాల్లో 3 కోట్ల 45 లక్షల ప్రాపర్టీని మొత్తం కూడా సీజ్ చేయడం జరిగింది. దీంతో పాటు 17 ప్రాపర్టీలు, ఒక షామీర్పేటలో ఒక విలాసవంతమైనటువంటి విల్లాతో పాటు గట్కేసర్లో 5 ఫ్లాట్లు, అదేవిధంగా ఎల్బీ నగర్ లో ఒక ఫ్లాటు, అదేవిధంగా నేరేడ్మిట్లో ఒక ఫ్లాటు, వీటన్నిటిని కూడా పోలీసులు గుర్తించారు. ఆ ఫ్లాట్ సంబంధించిన డాక్యుమెంట్స్ మొత్తం కూడా వెరిఫై చేయాలి. బహిరంగ మార్కెట్ లో వీటి విలువ 50 కోట్ల పైనే ఎక్కువగా ఉంటుందని మాత్రం ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఇక ఇతన్ని కస్టడీలో తీసుకుని విచారిస్తే ఇంకా ఇతను ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు, ఎవరెవరితో పెట్టుబడులు పెట్టారు,
ఇక్కడ ఎక్కడెక్కడ వ్యాపారులు లావాదేవీలు జరిపారు. మరోవైపు కొంతమంది అధికారులతో కూడా ఇతను వ్యాపారాలు చేసినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఆ అధికారులు ఎవరు, ఎందుకంటే గతంలో 3 సార్లు సస్పెండ్ అయ్యాడు. 3 సార్లు సస్పెండ్ అయినప్పుడు కూడా మళ్ళీ ఇతను సిసిఎస్ ఏసీబీగా ఎలా వచ్చారు, ఇతనికి ఎవరి సహాయ సహకారాలు అందిస్తున్నారు, వీటన్నిటిపై మాత్రం ఏసీబీ అధికారులు చాలా లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక రేపు మరొకసారి అతన్ని కస్టడీలో కోరుతూ ఏసీబీ అధికారులు ఏసీబీ కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం ఉంది. అతన్ని కస్టడీలో తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు కూడా వెళ్లోకి వస్తాయని మాత్రం ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. మరి కాసేపులోనే ఏసీబీ కోర్టు నుంచి అతన్ని చెంచల్గూడ జైలు కూడా ఏసీబీ అధికారులు తరలించే అవకాశం ఉంది. 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ ఇప్పటికే ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జూన్ 5 వరకు అతన్ని జ్యుడిషియల్ రిమాండ్ అంటే చెంచల్గూడ జైల్లోనే ఉండాలంటూ కూడా కోర్టు తీర్పునిచ్చింది. కాబట్టి మరి కాసేపులో ఇక్కడనే చెంచల్గూడ జైలుకి కూడా ఉమామహేశ్వరరావును తరలించిన తర్వాత రేపు నాంపల్లి ఏసీబీ కోర్టులో అటు ఏసీబీ అధికారులు కస్టడీకి పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం ఉంది. ఓకే, థాంక్యూ సునీల్.